హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి 3 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి మీర్పేట్లో ఉంటుంది. బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట. ఓనర్స్ దగ్గరుండి అద్భుతంగా కట్టుకున్న ఇల్లు. వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయొచ్చు. మీకు వీడియో చూసేంత టైం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ విత్ హౌస్ లొకేషన్తో సహా ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి మీర్పేట్లోని మల్లికార్జున్ నగర్లో ఉంటుంది. ఈ మల్లికార్జున్ నగర్ అనేది మనకి బాడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, బాలాపూర్ మండల్ కిందకి వస్తుంది. బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి ఇక్కడ వరకు 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. బాడంపేట్ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ చూసుకోవచ్చు. చూసారు కదా, ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 183 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 33x50 డైమెన్షన్స్ తో 2800 స్క్వేర్ ఫీట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్. ఫస్ట్ ఫ్లోర్ లో అందమైన అద్భుతమైన 2 BHK పోర్షన్ ఉంటుంది. అది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. ఎక్కడ ఖర్చుకి కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టుకున్నారు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో. ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ లేపారు, చాలా బాగుంది. చూసుకోండి గేట్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. మనకి గేట్ దిమ్మలో కూడా అద్భుతమైన గ్రానైట్ వేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బోర్ పాయింట్. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బందులు, ఫుల్ వాటర్. ఇటు పక్కన చూసుకున్న సంపు, సో సంపు ఉంది, బోర్ ఉంది. అదే విధంగా పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మనకి మంచి వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మీరు వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. చూసుకోండి, ఈజీగా 4 కార్లు పట్టే విధంగా పెద్ద పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తో కట్టారు. ఒక్కసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత గ్రాండ్ గా ఉందో. పార్కింగ్ లో కూడా అద్భుతమైన గ్రాండ్ గా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మనకి సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కూడా ఉంది. చూసారు కదా, మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మంచి పార్కింగ్ ఉంటుంది. ఒక్కసారి సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి ఇటు పక్కన బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK పోర్షన్. మనకి రెంటర్స్ లేరు, రెంటర్స్ తాళం వేసుకొని పోయారు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. చూసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్ పర్పస్ కూడా డోర్ ఎంత గ్రాండ్ గా ఇచ్చారో. పైన కూడా అద్భుతంగా ఉంటుంది 2 BHK పోర్షన్. ఒకసారి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ ఏరియా ఎంత బాగుందో, మంచి బాల్కనీ ఏరియా ఉంది. ఒక్కసారి డోర్ చూసుకోండి, డోర్ ఎంత హెవీగా ఉందో. సో ఖర్చుకు వెనకాడకుండా, డబ్బులకు వెనకాడకుండా అద్భుతంగా డోర్ డిజైన్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా ఇంత అద్భుతంగా అయితే డోర్ డిజైన్ చేసుకోరు. ఓనర్స్ కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా వహించి అద్భుతంగా డోర్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంత గ్రాండ్ గా అయితే ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడము. ఖర్చు కూడా ఆ విధంగా పెట్టారు ఇల్లుకి, ఎందుకంటే దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి ఆ విధంగా ఖర్చు పెట్టారు ఇల్లుకి. చూసుకోండి మనకి బాల్కనీలో మంచి మార్బుల్స్ వేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా సెక్యూరిటీ పర్పస్ మంచి గ్లాస్ ఇవ్వడం జరిగింది. గ్లాస్ కూడా మంచి డిజైన్ గ్లాస్, చాలా బాగుందన్నమాట. సో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టారు. పైన కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇల్లుకైతే అద్భుతమైన లుక్ తీసుకొచ్చింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రాండ్ గా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. హాల్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టుకున్నారు. 3 years ఓల్డ్ అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే అంత నీట్ గా ఉంది. ఓనర్సే ఉంటున్నారు కాబట్టి. ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే అద్భుతమైన మార్బుల్స్ వాడడం జరిగింది. చుట్టూ మంచి డిజైన్ ఉండడం వల్ల అద్భుతమైన లుక్ వచ్చింది. ఇటు పక్కన చూసుకుంటే మంచి అక్వేరియం ఉంది. ఇక్కడ ఒక గోడకి మంచి టైల్స్ పెట్టి అందంగా తీర్చిదిద్దుకున్నారు. చూసుకోండి అద్భుతంగా కట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా. పిల్లర్స్ కూడా చూసుకోండి ఎంత మంచిగా వేశారో, మనకి అద్భుతంగా ఉందన్నమాట. సో ఖర్చుకి అయితే ఎక్కడ వెనకాడలేదు. ఇటు పక్కన చూసుకుంటే సోఫా ఉందన్నమాట.
సోఫా బ్యాక్ సైడ్ చూసుకోండి మంచి గ్లాస్ డిజైన్ తో అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత హెవీగా ఉందో, అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని ఓపికతోని టైం వెచ్చించి అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. టైం కేటాయిస్తేనే ఇల్లు ఇంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి టీవీ పాయింట్ కూడా చూసుకోండి ఎంత గ్రాండ్ గా ఉందో, పెద్ద టీవీ పట్టే విధంగా చాలా గ్రాండ్ గా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి కిచెన్ కి హాల్ కి మధ్యలో మంచి గ్రాండ్ గా పార్టీషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, పదే చెప్తున్నా అనుకోకండి, అద్భుతంగా కట్టారు. ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టెప్ ఆచి తూ చేశారనమాట. అందుకే ఇల్లు ఇంత గ్రాండ్ గా వచ్చింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కిచెన్ లోకి ఎంటర్ అయినాం. చూసుకోండి డైనింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో. ఇటు పక్కన చూసుకుంటే పెద్ద ఫ్రిడ్జ్ పట్టంగా కూడా మనకు ఈజీగా చుట్టూ తిరిగే విధంగా స్పేస్ అవుతుంది. అంత విశాలంగా ఉంది డైనింగ్ ఏరియా. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత గ్రాండ్ గా ఉందో, అద్భుతంగా ఉంది. మనకి డైనింగ్ బ్యాక్ సైడ్ క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి వాష్ బేసిన్ కూడా ఎంత బాగుందో. మనకి ఇందులో మంచి గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో లేటెస్ట్ మోడల్ తోని చాలా అద్భుతంగా ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తో ఈ ఇల్లు కట్టడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకి అద్భుతమైన డిజైన్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అయినాం. ఫ్రెండ్స్ కిచెన్ చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్ తోని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఈజీగా నలుగురు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మంచి కబోర్డ్స్ తోని వెంటిలేషన్ పరంగా మంచి కిటికీతో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకోండి పూజ గది కూడా ఎంత గ్రాండ్ గా ఉందో. చూసుకోండి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని, మంచి ప్లానింగ్, ఫుల్ డబ్బులు పెడితే తప్ప ఇంత మంచి లుక్ అవుట్పుట్ అయితే రాదు. అసలు లోపల కూడా చూసుకోండి, గ్లాస్ చూసుకోండి ఎంత ఎంత మందంగా ఉందో. ఈ గ్లాస్ కే చాలా ఖర్చు అవుతుంది. చూసుకోండి ఒకసారి లోపల కూడా ఎంత అద్భుతంగా ఉందో. మంచి పూజ గది చాలా బాగుంది. ఒక వ్యక్తి ఈజీ కూర్చొని మంచిగా పూజ చేసుకునే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. మనం సొంతంగా కట్టుకున్నా గానీ ఇంత అద్భుతంగా అయితే కట్టుకోలేము. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దీనికి చాలా టైం కేటాయించాలి. ఇటు పక్కన మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ చూసుకోండి చాలా బాగుంది. ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. కామన్ బాత్రూమ్ 183 గజాలలో 33x50 డైమెన్షన్స్ తో ఖర్చుకి వెనకాడకుండా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. చూసుకోండి ఎక్కడ కూడా మనకి స్పేస్ ఎదురకుండా ఫుల్ మనకు వుడ్ తోనే అద్భుతంగా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. మంచి 6x6 బెడ్ పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా స్పేస్ ఉంది. ఫుల్ కబోర్డ్స్ తోని అందంగా మంచి కలర్ కాంబినేషన్స్ తోని చూస్తేనే అద్భుతమైన గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. చూసుకోండి కబోర్డ్స్ కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం చేయించారనమాట. సో ఫుల్ ఖర్చు పెట్టారు ఇల్లుకి. కానీ వాళ్ళు మెయిన్ రోడ్ కి పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, అందుకే ఈ ఇల్లు సేల్ పెట్టారు. చూసుకోండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ తోని మంచి డిజైన్లతోని చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఖర్చుకైతే ఎక్కడ వెనకాడలేదు. ఇక్కడ సైడ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇది. సో బాత్రూమ్కి వెళ్లే ముందు డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనకి మంచి కబోర్డ్స్ చేయించడం జరిగింది. పైన కూడా ఎక్కడ స్పేస్ ఫేస్ చేయకుండా మొత్తం కబోర్డ్స్ తో ఫిల్ చేయడం జరిగింది. పైన కూడా ఫాల్ సీలింగ్ ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి టైల్స్ తోని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. విశాలంగా ఉంది మనకి బాత్రూమ్ కూడా. 183 స్క్వేర్ యార్డ్స్ లో మంచి ప్లానింగ్ తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. మనకి పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. చూసుకోండి ఎంత బాగుందో. 2 పిల్లలకి సరిపోయే విధంగా చూసుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్ తోని మంచి డిజైన్స్ తోని చాలా ఓపికగా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఒకసారి ఇందులో కూడా కబోర్డ్స్ చూసుకోండి. మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. ఇందులో కూడా మనకి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఖర్చుకైతే ఎక్కడ వెనకాడలేదు. ఫుల్ గ్రాండ్ గా ఉంది. మనం సొంతంగా ఆలోచించి కట్టుకున్నా కానీ ఇంత అద్భుతంగా కట్టుకోలేము. డోర్స్ విషయంలో కానీ, ఫ్లోరింగ్ విషయంలో కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ ఇల్లు రేట్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంత ఇస్తున్నాయి, చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోండి మంచి హెడ్ రూమ్ కట్టారు. అదే విధంగా పరగోలు కూడా కట్టడం జరిగింది. అందుకే ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంది. పైన కూడా మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంది. కింద నుంచి మనం పైకి వచ్చేటప్పుడు మధ్యలో కూడా మంచి బుద్ధుల బొమ్మతో అద్భుతంగా కట్టుకున్నారు. అదే విధంగా మనకు పార్కింగ్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో హాల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. పైన కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంది. అందంగా కట్టుకున్నారు. ఖర్చుకి ఎక్కడ వెడకాడకుండా కట్టుకున్నారు. పైన కూడా చూసుకోండి మనకి 2 వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది.
ఇల్లు అయితే చాలా మంచి కట్టుకున్నారనమాట. ఇక ఇల్లు ప్రైస్ వచ్చేసి మనకి 1,70,00,000 చెప్తున్నారు. 1.70 CR చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 3 సంవత్సరాల పాత ఇల్లు ఇది. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా మీర్పేట్లో అందమైన ఇల్లు కోసం చూస్తుంటే ఈ వీడియో వారికి షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో మీ బడ్జెట్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.